హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వ్లాగ్ వచ్చి ఉగాది రోజు అనమాట. ఉగాది రోజు నేను ఏ స్పెషల్స్ చేశాను ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. సో వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నేను ముందు రోజు నైట్ ఇలా కిచెన్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశానండి. స్టవ్కి కూడాను ముగ్గు అది వేసి ఉంచుకున్నాను. అలాగే ఇంటి ముందు గుమ్మం దగ్గర కూడాను ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇక్కడ ముందుగా దేవుడి దగ్గర మామిడి కొమ్మలను అయితే పెట్టేశాను. తర్వాత ముందు రోజు మనం పూజ చేసుకున్నప్పుడు ముగ్గు వేసుకుంటాము. అలాగే మనం పూజ చేసిన పువ్వులు, అలాగే దీపం పెట్టిన తర్వాత ఆ కుందులు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నింటినీ తీసేసి అవైతే నీట్గా క్లీన్ చేసి అయితే ఉంచుకున్నానండి. తర్వాత దేవుడి ముందు నీట్గా తడిగుడ్డ పెట్టి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఉగాది రోజు పూజ అనేది చేసుకుంటే 7:30 లోపు, లేదంటే 9 తర్వాత అని చెప్పారు. సో నాకు అంత త్వరగా అయితే అవ్వదు 7:30 కల్లాను. సో అందుకని నేను 9 తర్వాతే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ తడిగుడ్డ పెట్టి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట పసుపు కుంకాలతో. తర్వాత దేవుడి ఫొటోస్కి పువ్వులైతే అమర్చేశాను. ఇలా దేవుడి ఫొటోస్కి కూడాను పువ్వులు అది పెట్టి అలంకరించుకొని ఇలా అయితే రెడీగా ఉంచుకున్నాను. ఇంతలోగా మా పాప అయితే లెగిచి బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చి మళ్ళీ పడుకుంది. సో తనకైతే నేను అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. సో తను పడుకుంటే నాకు ఇటు పనైనా అవుతుంది అనేసి తనకైతే లేపలేదు. ఇంతలోగా నేను ఉగాది పచ్చడిని ఇక్కడైతే ప్రిపేర్ చేసుకోవటం కోసం అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టని ఇంకా ఫైనల్గా ఉగాది పచ్చడిని తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి దీపం పెట్టేసుకోవటమేనమాట. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లోన వాళ్ళ పద్ధతుల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను వచ్చేసి ముందుగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఈ ఉగాది పచ్చడిలో మేమైతే కొబ్బరికాయ ముక్కల్ని అలాగే అరటిపండు ముక్కల్ని కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే దాంతోపాటు బెల్లం, వేప పువ్వు, అలాగే కొత్త చింతపండునే పులుసు తీసి ఆ పులుసుని అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడైతే నేను ఈ విధంగా ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పాప కూడా చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయిపోయిందండి పూజ కోసం అనేసి. ఇంకా తను రెడీ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాము. చక్కగా దీపం అది పెట్టి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి
పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అదైతే నాకు వీడియో తీయటం అవ్వలేదు. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత చివర్లో దేవుడికి ధూపం అయితే వేసేసాను. ఇంకా ధూపం వేసిన తర్వాత పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ రోజు వచ్చి ఉల్లిగారులు వేసాను. ఈ ఉల్లిగారులకి కాంబినేషన్గా ఆలూను బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా టిఫిన్స్ చేసేసి బయటకైతే బయలుదేరాము. మా మావయ్య గారు వాళ్ళ ఇంటికి, అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అయితే ఇక్కడ బయలుదేరామన్నమాట. ఉగాది రోజు మా హస్బెండ్కి అయితే సెలవు లేదనమాట. అతనికైతే ఆఫీస్ ఉంది. సో అందుకని మార్నింగే మా మావయ్య గారు వాళ్ళ ఇంటికి, మా ఆడపడిచే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుండి రిటర్న్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాప అయితే చక్కగా టీవీ చూసుకుంటుంది. నేనైతే ఇంకా వంట అది చేయాలి లంచ్ కోసం అనేసి. లంచ్లోకి మామిడికాయ పప్పు చేశాను. అలాగే ఒకవైపు రైస్ అయితే పెట్టేశానండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా రైస్ అయితే కుక్ చేసేసాను అనమాట. కొంచెం పసుపును ఆయిల్ వేసి రైస్ అయితే 3 విజిల్స్ పెట్టేశాను. ఇంకొక వైపు ఇక్కడ పోపు అయితే పెట్టుకోవాలి. అలాగే మామిడికాయల్ని ఇలా తురుముకోవాలన్నమాట. ఈ తురుముని కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి పోపుతో పాటు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయ పులిహోర అయితే చాలా బాగా కుదిరింది. చాలా టేస్ట్ అనిపించింది. ఇలా నైట్ డిన్నర్కి అనేసి మామిడికాయ పులిహోరని అయితే ప్రిపేర్ చేశానండి. సో ఫైనల్గా మా ఉగాది అయితే ఇలా జరిగింది. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.